ఇప్పుడు బాప్తిసం పొందారంటే మీరు ఏం చేశారు? ఇప్పుడు నాగటి మీద చేయేశారు. నాగటి మీద చేసిన వాడు పొలాన్ని దున్నుతాడు, సేద్యపరుస్తాడు. క్రైస్తవ్యంలోనికి వచ్చినవాడు స్వార్థను ప్రకటిస్తాడు. అర్థమైందా? స్వార్థ సేద్యం చేస్తాడు. ఆత్మల రక్షణ పంట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఆత్మల సేద్యంలో ఉంటాడు. మరి ఇప్పుడు మీరున్నారా? మనం ఉన్నావా? ఆలోచించండి. నాగటి మీద చేయి వేశారు. నాగటి మీద చేయేసి అలాగే ఉంచారా? పొలాన్ని దున్నుతున్నారా? చెయ్యేస్తే సరిపోద్దా? దున్నాలా? దున్నేవాడికి తెలిసిద్దా బాధ. నాగటి మీద చెయ్యేస్తే అంత ఈజీగా ఏమి వెళ్ళదు. రాళ్ళు ఉంటాయి, దుంపలు ఉంటాయి, గుంటలు ఉంటాయి, గట్టి నేల తగులుతుంది, మెత్తని నేల తగులుతుంటుంది. ఇన్ని నేలల్లో ఆ రాళ్ళల్లో పడిపోయి అటు ఇటు వెళ్ళిపోతుంటే చాలా గట్టిగా పట్టుకోవాలి, దాన్ని చాలా జాగ్రత్తగా క్రమంగా నడిపించాలి. అలా లేకపోతే నాగలు ఎక్కడికి వెళ్ళిపోద్ది? పంట మీదకి వెళ్ళిపోద్ది, సాలు మీదకి వెళ్ళిపోద్ది. అర్థమవుతుంది?